హాయ్ సార్, వెల్కమ్ టు న్యూ హోమ్ సార్. మీ న్యూ హౌస్ కోసం ఇది మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ సార్. థ్యాంక్ యూ. స్పేస్ చూడండి, స్పేస్ పోయింది ఇక్కడ 8 inches వరకు పోయింది. అవును, ఆ స్పేస్ పోతే పోని పిల్లలు ఎవరైనా కింద పడినా దెబ్బ తగలకుండా ఉంటుందని చెప్పి పెట్టించాను. దాని వల్ల స్పేస్ కూడా కొద్దిగా పోయింది, అయినా పర్వాలేదు. ఆబ్వియస్లీ యంగ్స్టర్ని కాబట్టి స్పోర్టీ వాల్ పేపర్ లాంటి కార్ కానీ బైక్ కానీ కావాలని పెట్టించుకున్నాను. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మౌల్డింగ్స్ చూసినా, ఇక్కడ మౌల్డింగ్స్ చూసినా నాగరాజ్ సార్ ప్లాన్ అయ్యింది. కానీ అవుట్కమ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. సార్ ఓవరాల్ గా మాస్టర్ బెడ్రూమ్ లుక్ గురించి మీరే చెప్తారు. 5 out of 5. మాకు కూడా వెంకటేశ్వర స్వామి లైవ్ గా ఉండేటట్టుగా సార్ వాళ్ళు ఫ్రేమ్ చేయించి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టు ఆల్ ద ఆర్బీ ఇంటీరియర్ టీమ్. ప్రతి ఫ్యామిలీకి డ్రీమ్ హోమ్ అంటే ఫర్నిచర్ కాదు, లైఫ్ లాంగ్ మెమరీస్ క్రియేట్ చేసే ప్లేస్. ఆ బ్యూటిఫుల్ జర్నీ ఇది. వెల్కమ్ టు ఎన్టీఆర్ శివకుమార్ గారి బ్యూటిఫుల్ 2015 square feet 3 BHK ఈస్ట్ ఫేసింగ్ హోమ్ ఎట్ వివేకానంద హైట్స్, కుకట్పల్లి. జర్నీ స్టార్ట్ అయినప్పుడు శివకుమార్ గారు మాకు ఒక విజన్ షేర్ చేశారు. లగ్జరీ ఫీల్ ఉండాలి, స్టోరేజ్ స్మార్ట్ గా ఉండాలి, ఫ్యామిలీ కంఫర్ట్ కాంప్రమైజ్ అవ్వకూడదు, ఎవ్రీ కార్నర్ ప్రీమియం గా ఉండాలి. ప్లానింగ్ స్టేజ్ నుండి మెటీరియల్ సెలెక్షన్, ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్స్టాలేషన్, ఫైనల్ డీటెయిలింగ్ వరకు ఎవ్రీ స్టేజ్ ని హైయెస్ట్ స్టాండర్డ్స్ తో ఎగ్జిక్యూట్ చేశాం. ఈ రోజు మంత్స్ ఆఫ్ డెడికేషన్, ప్లానింగ్, టీమ్ వర్క్ రిజల్ట్ మన ముందు ఉంది. కానీ మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇంటీరియర్స్ కాదు, కంప్లీట్ హోమ్ ఫస్ట్ టైం చూసి మన క్లయింట్ ఫ్యామిలీ ఫేస్ లో కనిపించిన హ్యాపీనెస్. ముందు ఆ అన్ఫర్గెటబుల్ సెలబ్రేషన్స్ ని కలిసి ఎంజాయ్ చేద్దాం. హాయ్ సార్, వెల్కమ్ టు యువర్ న్యూ హోమ్. సో మనం ఒక చిన్న సెలబ్రేషన్ తో మనం స్టార్ట్ చేద్దాం. సో మీ న్యూ హౌస్ కోసం ఇది మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆర్బీ ఇంటీరియర్. సో సెలబ్రేషన్ తో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు న్యూ హోమ్. సో హౌస్ ఎలా వచ్చింది అనేది క్లయింట్ మాటల్లోనే వినేద్దాం, వచ్చేయండి. సో మనం లైక్ లివింగ్ రూమ్ లో మనము ఎక్కువ కలర్స్ లేకుండా వైట్ అండ్ వుడ్ షేడ్ లోనే వెళ్ళాము. అండ్ పైన వచ్చేసి రాఫ్టర్స్ లాగా ఇచ్చాము. సో నార్మల్ గా ఇక్కడ చాలా మంది మార్బుల్ షీట్స్ ప్రిఫర్ చేస్తారు కదా, మీరు రాఫ్టర్స్ ప్రిఫర్ చేయడానికి రీజన్ అంటే చార్కోల్ షీట్ ప్రిఫర్ చేయాలి. యాక్చువల్ అయితే దీని గురించి మేము ఎక్స్పెక్ట్ చేసింది వేరు. కన్ఫ్యూజన్ లో ఉన్నాం. కన్ఫ్యూజన్ లో ఉంటే నాగరాజ్ సార్ మీకు ఎందుకంటే మేము చేస్తాం చూడండి అని చెప్పి ఈ డిజైన్ వచ్చింది అనమాట. మేము కూడా మార్బులే అనుకున్నాం, మార్బుల్ షీట్ వేయిద్దాము. ఈ బ్రౌన్ కలర్ కూడా కొద్దిగా మేము వేరే డిజైన్ సెలెక్ట్ చేసాము. దానిపైన డస్ట్ అంతా వస్తుంది, అక్యుములేట్ అవుతుంది, వద్దు అని చెప్పి మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళు చేసిన తర్వాత చూస్తే వెరీ హ్యాపీ. సో అంటే మనం 3D లో వచ్చినప్పుడు కూడా మనం మార్బుల్ షీట్ కలర్స్ అనేది చూసాము కదా కాపీస్ లో. అండ్ ఇక్కడ మనకి ఆన్ సైట్ లో చూసేపటికి మొత్తం అసలు చార్కోల్ షీట్ అండ్ రాఫ్టర్స్ కూడా చూడండి మీకు ఎంత ప్లెజెంట్ గా కనిపిస్తుందో. అండ్ లైట్ కలర్స్ మనం ఇక్కడ యూస్ చేయడం జరిగింది. సో టాల్ యూనిట్ కూడా మనకి ఇక్కడ వాల్ అనేది చాలా స్పేషియస్ గా ఉంది కాబట్టి మనకి టాల్ యూనిట్ అదంతా ఉన్నా కూడా టీవీ స్పేస్ కూడా చాలా మంచిగా వచ్చింది. అండ్ లైటింగ్ తో దీన్ని ఎలివేట్ చేయడం కోసం మనం ఇక్కడ 5 స్పాట్ లైట్స్ అనేది ఇచ్చామండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక టాల్ యూనిట్ లో కూడా బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చాము విత్ గ్లాస్ పార్టీషన్స్. అండ్ కింద డ్రాస్ చూసుకుంటే గనక మనం 5 డ్రాస్ ఇచ్చాము. ఇక్కడ 4 డ్రాస్ వచ్చేసి వుడెన్ డ్రాస్ విత్ బ్లాక్ SS పౌడర్ కోటెడ్ నాట్స్ ఇచ్చాము. అండ్ ఇది వచ్చేసి మనము ప్రొఫైల్ గ్లాస్ టింటెడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా టీవీ యూనిట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బ్యూటిఫుల్ గా టర్న్ 100%. ఇప్పుడు మనము లివింగ్ రూమ్ నుంచి వస్తే గనక మనకి ఇక్కడే పూజా యూనిట్ ఉందండి. సో లివింగ్ రూమ్ కి అటాచ్డ్ మనం ఇలాగ ఆర్చ్ ప్యానెల్ అనేది చేయడం జరిగింది. సో పూజా యూనిట్ కూడా చూడండి చాలా ప్లెజెంట్ గా వుడ్ షేడ్ తో చాలా కామింగ్ గా ఉంది. సో మనం పూజా యూనిట్ గురించి యాక్చువల్ గా ఇంతకు ముందున్న ఇంట్లో మాకు పూజా రూమ్ లేదు. సో ఈ పూజా రూమ్ అనేది బాగా ఉండాలి అనేది వెంకటేశ్వర స్వామిది మాకు పెద్ద ఫోటో ఉండాలి, ఫోటో ఫ్రేమ్ లాగా ఉండాలి అనేసి చాలా వెతికాము. సార్ మీరు ఏది చెప్తే అది చేసిస్తాము అని చెప్పారు. అలానే చేసి ఇచ్చారు. ప్రతి ఒక్కరు చాలా బాగుంది అని మెచ్చుకుంటున్నారు. అంత అంటే మీరు అన్నట్టు కామ్ గా ప్లెజెంట్ గా ఉంది. ఎక్కువ లేకుండా మేము
మేము కూడా తక్కువగా అరేంజ్ చేసుకున్నాము. ఇంకా చూస్తే ఎవరు వచ్చినా మా ఇంటికి గృహప్రవేశం రోజు వచ్చినా మా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుంది, పూజా రూమ్ మంచిగా డిజైన్ చేసుకున్నారు, బాగుంది అని అన్నారు. మాకు కూడా వెంకటేశ్వర స్వామి లైవ్ గా ఉండేటట్టుగా సార్ వాళ్ళు ఫ్రేమ్ చేయించి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టు ఆల్ ద ఆర్బీ ఇంటీరియర్ టీమ్. ఒకటండి, ఈ వెంకటేశ్వర స్వామి నేను సెలెక్ట్ చేసింది మా సిస్టర్ అన్నమాట. డార్క్ కలర్ లో ఇలా ఉంటే బాగుంటుంది, ఒక 3 ఫొటోస్ చూపించాము. 3 ఫొటోస్ లో ఇది బాగుంటది అని చెప్పారు, దాన్ని పెట్టించుకున్నాము. నెక్స్ట్ ఇది ఇంకా చిన్నగా ఉండేది, కొద్దిగా పెద్దగా కావాలని అడిగితే ఇంకా కొద్దిగా పెద్దగా పెట్టాము. స్టోరేజ్ కూడా ప్రసాదం పెట్టుకోవడానికని ఇట్లా ఇలా ఇచ్చారు, ప్రసాదం పెట్టుకోవడానికి ఇప్పుడున్న పెద్ద పెద్ద పండుగలు అయినప్పుడు వ్రతాలు అయినప్పుడు పెట్టుకోవడానికని. ఆ తర్వాత ఇంకా మనకు కావాల్సిన పూజా సామాను కుంకుమ గాని పసుపు గాని ఇంకా ఇతర ఏవేవైతే మనకి పూజకు కావాల్సినవన్నీ పెట్టుకోవడానికి ఒక షెల్ఫ్ ఇచ్చారు, 2 డ్రాస్ ఇచ్చారు. ఇటు సైడ్ కూడా ఇచ్చారు, సైడ్ కూడా ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి ఇంకా సైడ్ కూడా ఇచ్చారు. సఫిషియంట్, ఏదైనా ఎన్ని సామాన్లైనా అంటే దేవుడికి సంబంధించినవి ఎన్ని సామాన్లైనా పెట్టుకునేటట్టుగా మంచిగా అన్ని షెల్ఫ్స్ ఇచ్చారు. ఈవెన్ అజయ్ గారి గురించి కూడా చెప్పాలి. అజయ్ కార్పెంటర్ కూడా ఎలా చెప్తే అలా చేశాడు. అఫ్ కోర్స్ ఈ గాట్ ద గైడెన్స్ ఫ్రమ్ ద మీ ఇంటీరియర్ వాళ్ళు అనుకోండి, బట్ చాలా బాగా అబ్బాయి ఇలా బాలేదు అంటే ఎలా కావాలా సార్ అట్లా అని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ తను కూడా బాగా అలా ప్రిపేర్ చేశాడు. అజయ్ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ గైడెన్సే గానీ బట్ మేకింగ్ పర్సన్ ఈజ్ అజయ్. సో మనకి ఇక్కడ లెడ్జెస్ వచ్చినాయి. పూజా ఇంట్లో చూసుకుంటే అండి మనకి ఇక్కడ స్టెప్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మనం 2 స్టెప్ కింద డిజైన్ చేసాము. అండ్ అట్లానే మనకి విడ్త్ అనేది 3.5 feet ఉండడం మూలంగా మనం అటు ఇటు 6 inches లెడ్జెస్ అనేది ఇచ్చాము. లెడ్జెస్ కి కూడా మనం స్పాట్ వెయిట్ అనేది ఇచ్చామండి. సో పూజా యూనిట్ మొత్తం మనకి టైల్ తో వేస్తుంది కాబట్టి ఆ ఎలివేషన్ అనేది చాలా బాగుంది. సో మనం ఇక్కడ లైట్ అనేది వేస్తున్నాం కాబట్టి మనకి ఇలా అనిపిస్తుంది, కానీ లైట్ లేకుండా చూస్తే కనుక సో చాలా ప్లెజెంట్ గా ఉంది. అండ్ అట్లానే సీలింగ్ చూసుకుంటే కనుక మనం పీవీసీ సీలింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి పూజా యూనిట్ లో కూడా చాలా స్టోరేజ్ వచ్చేటట్టు అండ్ అట్లానే వాళ్ళ రిక్వైర్మెంట్ మొత్తం కూడా పూజా యూనిట్ లో వచ్చేటట్టు మనం డిజైన్ చేయడం జరిగింది. మనకి పూజా యూనిట్ అనేది ఇద్దరు కూర్చొని పీస్ఫుల్ గా పూజ చేసుకోవచ్చు, ఒక రూమ్ లాగా చాలా బాగా వచ్చింది. అండ్ అట్లానే అవుటర్ ఎలివేషన్ చూసుకుంటే కూడా మనం వుడెన్ ప్యానలింగ్ విత్ టీ పట్టి అనేది చేయడం జరిగింది. చాలా సింపుల్ గా అండ్ అట్లానే చాలా పీస్ఫుల్ గా ఉంది పూజా యూనిట్. అలానే డిజిటల్ గ్లాస్ ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా మనకి చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనము క్రాకరీ చూసేద్దామండి. క్రాకరీ ఐటమ్స్ కూడా పెట్టుకోవడానికి సఫిషియెంట్ గా షెల్ఫ్స్ అని ఇచ్చారు. మేము కూడా అన్నిట్లో అరేంజ్ చేసేసుకున్నాము. ఇంకా కింద కూడా షెల్ఫ్స్ ఇచ్చారు, ఇంకా ఏవైనా పెద్ద పెద్ద సామాన్లు అవి పెట్టుకోవడానికి అవుతాయి అని చెప్పేసి ఇచ్చారు. అది కూడా ఉంది. అది ప్యాంట్రీ ఇచ్చారు. ప్యాంట్రీలో కూడా మనకు ఎక్కువ ప్రొవిజన్స్ అవి ఉన్నప్పుడు ఇక్కడ కూడా మనం స్టోర్ చేసుకోవడానికి వీలవుతుంది అని చెప్పి ప్యాంట్రీ కూడా ఇచ్చారు ఇక్కడ. సో వుడెన్ ప్యాంట్రీ లాగా ఇక్కడ ఇవ్వడం జరిగిందంట. సో మనకి ప్యాంట్రీలోనే వుడెన్ డ్రాస్ కూడా మనం ఇక్కడ ఇచ్చామండి. నార్మల్ గా మనము టాండమ్స్ గానీ లేదు అని అంటే ఎస్ఎస్వి గానీ ఇస్తాము, కానీ ఇక్కడ మనం వుడెన్ షెల్ఫ్ అనేది ఇచ్చాము ఇక్కడ. అండ్ అట్లానే గ్లాస్ పార్టీషన్స్ ఇచ్చాము. సో మీరు చూసుకుంటే కూడా స్టోరేజ్ అనేది మొత్తం ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అట్లానే ఇక్కడ చూసుకుంటే కూడా ఓవర్ హెడ్ అండ్ టిల్ లాఫ్ట్ వరకు మనం ఇక్కడ క్రాకరీ ఇచ్చామండి. ఇక్కడ కూడా మనము కిచెన్ ఏదైతే బీచ్ షేడ్ అనేది యూజ్ చేసామో సేమ్ బీచ్ షేడ్ అనేది యూజ్ చేసాము. అండ్ జీ ప్రొఫైల్స్ అనేది కౌంటర్ కి యూజ్ చేసాము. బ్లాక్ టింటెడ్ ఎస్ఎస్ గ్లాస్ ప్రొఫైల్స్ అనేది ఓవర్ హెడ్ లో యూజ్ చేసాము. అండ్ సో మనం ఇక్కడ చూసుకుంటే గనక ఓవర్ హెడ్ లో నాబ్స్ అనేది ప్రొవైడ్ చేయకుండా డోర్ ఒక 1 inch కిందకి చేయడం జరిగింది. సో మనకి సీమ్లెస్ లుక్ అనేది వస్తుంది, హ్యాండిల్ లెస్ లుక్ అనేది వస్తుంది. అండ్ పైన యాజ్ ఇట్ ఈస్ మనము నాబ్స్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే గనక కిచెన్ వ్యూ ఉంటుందండి. కిచెన్ లో కూడా వెళ్దాము, ఒకసారి కిచెన్ చూద్దాం. ఒక్క క్రాకరీ యూనిట్ కాకుండా ఇంకో క్రాకరీ కూడా యూనిట్ బాగుంటుంది అని చెప్పి సజెషన్ చేయడం వల్ల ఇటు సైడ్ కూడా మేము ఈ డైమండ్ గ్లాసెస్ అవి అరేంజ్ చేయించుకున్నాము. ఈవెన్ తండం అవి ఆనియన్స్ అవి వేసుకోవడానికి ఈ బాస్కెట్స్ కూడా పెట్టుకున్నాము. ఇంకా రిమైనింగ్ ఇంకా ఏవైనా పెద్ద గిన్నెలు గానీ మిక్సీ అవన్నీ గానీ గ్రైండర్ అవన్నీ పెట్టుకోవడానికి అని చెప్పి అవి కూడా ఇట్లా షెల్ఫ్స్ ఇచ్చారు. వీటికి కూడా మేడం అన్నట్టు మనము అవేమి హోల్డర్స్ ఏమి ఇవ్వకుండా జస్ట్ ఇట్లా ఓపెన్ చేసుకునేటట్టుగా ఇలా ఇచ్చారు. ఇంకా అలాగే ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ మొత్తము ఇది ఇచ్చారు. వీటిల్లో మనము ఏమంటారు స్పూన్స్ గానీ గంటలు గానీ పెద్దవి గానీ అవి పెట్టుకోవడానికి ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ స్మాల్ వెజల్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అలానే ఇంకా కింద కూడా ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి ఒక ఖాళీ బాస్కెట్ ఇచ్చారు. అలా అన్ని ఇక్కడ గ్లాసెస్ స్పెషల్ గా గ్లాసెస్ పెట్టుకోవడానికి ఒక చిన్న యూనిట్ ని తయారు చేశారు. అక్కడ అన్ని గ్లాసెస్ పెట్టుకోవడానికి వీలైంది. అలానే ఇంకొక స్టవ్ కింద కూడా
2 పెద్ద పెద్ద షెల్ఫ్స్ ఇచ్చారు. ఆ షెల్ఫ్స్ లలో కూడా మేము అన్ని డిఫరెంట్ వెజల్స్ పెట్టుకున్నాము. ఇంకా అటు సైడ్ అయితే అటు సైడ్ కి వచ్చేటప్పటికి మనకు ప్యూరిఫైయర్ ఉంది కాబట్టి ఇంకా దాని కింద మళ్ళీ షింక్ ఉంది. షింక్ కింద మనకు అవుట్లెట్ వెళ్ళిపోతుంది కాబట్టి దానికి కూడా షెల్ఫ్స్ మంచిగా ఇచ్చారు. ఇంకా ఇక్కడ కూడా ఒక చిన్న క్రాకరీ యూనిట్ లాగా ఇచ్చారు. పైన కూడా మనకి ఇంకేమైనా పెద్ద పెద్ద వెజల్స్ అల్యూమినియం గానీ ఇంకా వేరేవేవో ఐటమ్స్ ఉంటే పెట్టుకోవడానికి అని చెప్పి పైన కూడా మంచి షెల్ఫ్స్ ఇచ్చారు. సో చూస్తే కనుక అండి క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం కిచెన్ అనేది చాలా స్పేషియస్ గా అండ్ అలానే స్టోరేజ్ బాగా యూజ్ అయ్యేటట్టు కూడా మనం ఇక్కడ డిజైన్ చేసాము. సో ఇటు చూసుకుంటే కనుక మనము కిచెన్ లో రేర్ యూనిట్ అనేది ఇక్కడ డిజైన్ చేసాము. లైక్ సెకండ్ క్రాకరీ అని అయినా చెప్పుకోవచ్చు మనము. ఈ సెకండ్ రేర్ యూనిట్ లోనే మనము వికర్ బాస్కెట్స్ అనేది ప్రొవైడ్ చేసాము. అట్లానే కౌంటర్ స్టోరేజ్ ఇచ్చాము. సో ఈ రేర్ యూనిట్ కి మనం లాఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయకుండా ఓవర్ హెడ్ అండ్ కౌంటర్ మాత్రమే ఇచ్చాము. అండ్ బ్యాక్ స్ప్లాష్ లో వచ్చేసి డైమండ్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇది చూసుకుంటే గనక ఇక్కడ ప్రొఫైల్ గ్లాసెస్ అనేది బ్లాక్ ఇంటెడ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఓపెన్ షెల్ఫ్ ఇచ్చాము. అట్లానే ఓవర్ హెడ్ డోర్స్ అనేది కూడా ఇచ్చాము. సో అట్లానే ఇటు చూసుకుంటే గనక ఎల్ షేప్ కౌంటర్, మెయిన్ కౌంటర్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఇటు వచ్చేసి మనకి సిలిండర్ కి ప్రొవిజన్ అనేది ఇచ్చాము మనం ఇటు సైడ్. అలానే ఈ కిచెన్ లో మనం 5 ట్యాండమ్స్ యూజ్ చేసామండి. ఇటు సైడ్ కౌంటర్ లో వచ్చేసి 3 ట్యాండమ్స్ అండ్ ఫ్రంట్ కౌంటర్ లో వచ్చేసి 2 ట్యాండమ్స్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. అండ్ కార్నర్ యూనిట్ కూడా మనం చూసుకుంటే చాలా స్పేషియస్ గా 180 డిగ్రీ హింజెస్ యూజ్ చేసి ఎల్ షేప్ కార్నర్ యూనిట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాము. సో ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే కార్నర్ అనేది మనకి ఎక్కువ డమ్మీ అవ్వకుండా మనము ఎండ్ టు ఎండ్ కార్నర్ అనేది మనము కిచెన్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ అట్లానే ఇక్కడ చూసుకుంటే గనక ఎస్ఎస్ బాటిల్ ఫుల్ అవుట్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నార్మల్ గా ఇక్కడ అండర్ కౌంటర్ స్టోరేజ్ అనేది ఇక్కడ ఇచ్చాము. అండ్ అట్లానే ఇక్కడ అండర్ సింక్ స్టోరేజ్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓవర్ హెడ్ చూసుకుంటే గనక మనము 50 వైట్ చిమ్మరి హై గ్లాస్ లామినేట్ అనేది ఇక్కడ యూజ్ చేసుకున్నాము. అండ్ అట్లానే ప్రొఫైల్ షట్టర్స్ తో మనం ఇక్కడ డిజైన్ చేసాము. లాఫ్ట్ మొత్తం చూసుకుంటే గనక మనకి ఎల్ షేప్ లో డిజైన్ చేయడం జరిగిందండి. నాబ్స్ అనేది మనము ఇచ్చాము. ఇక్కడ ఎస్ఎస్ పౌడర్ కోటెడ్ బ్లాక్ హ్యాండిల్స్ అనేది మనం ఇక్కడ ఇచ్చాము. సో ఫాల్ సీలింగ్ కూడా మనం చూసుకుంటే చాలా సింపుల్ గా కిచెన్ కి వెంటిలేషన్ మనకి నేచురల్ లైటింగ్ వస్తుంది కాబట్టి సింపుల్ గా ప్రొఫైల్ లైట్ విత్ ప్యానల్ లైట్స్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా కిచెన్ లుక్ అనేది చాలా సింపుల్ గా అండ్ స్పేషియస్ గా ఉంటుంది. యాక్చువల్లీ అయితే ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది పెట్టించుకోవాలనుకున్నాము. నాగరాజ్ సార్ అని బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెట్టిస్తే స్పేస్ తగ్గిపోతుంది మీకు అని చెప్పి అక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ రిమూవ్ చేసి ఈ క్రాకరీ యూనిట్ పెట్టించారనమాట. దానివల్ల స్పేస్ కలిసి వచ్చింది. 2 utensils పెట్టుకోవడానికి కూడా మంచి స్పేస్ ఉంది అనమాట. స్టోరేజ్ వచ్చింది. ఎక్కడైతే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెట్టడం వల్ల ఒక లుక్ వచ్చింది. వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ నాగరాజ్ సార్. చూసారు కదా, అసలు ఫస్ట్ ప్లాన్ వచ్చేసి ఇనిషియల్ ప్లాన్ వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనుకున్నారు. సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెట్టడం మూలంగా మనకి కిచెన్ అనేది స్పేస్ చాలా చిన్నగా అనిపిస్తుంది. ఈవెన్ దో కిచెన్ స్పేషియస్ గా ఉన్నా కూడా మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెట్టడం మూలంగా కొంచెం ప్రిసైజ్డ్ గా అయిపోతుంది అన్న ఒక ఉద్దేశంతో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లేకుండా మనం సెకండ్ క్రాకరీ అనేది ఇక్కడ డిజైన్ చేసాము. క్రాకరీ వచ్చే ప్లేస్ లో మనము ఫ్రిజ్ కి ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం కిచెన్ స్టార్టింగ్ లో చూసుకుంటే గనక మనకి ఆర్చ్ ప్యానెల్ కూడా వస్తుంది. దానికి కూడా మనం స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అండ్ అట్లానే ఆర్చ్ స్టార్టింగ్ లో ఏదైతే ఉందో మనము లెడ్జెస్ విత్ స్పాట్ లైట్స్ అనేది ఇచ్చాము, లైక్ డెకోస్ అవి పెట్టుకోవడానికి. సో కిచెన్ డిజైనింగ్ కూడా మనము చిన్న చిన్న చేంజెస్ లైక్ క్లయింట్ మనకి ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ తో చిన్న చిన్న చేంజెస్ చేయడం మూలంగా మనకి స్పేషియస్ గా అండ్ యూస్ఫుల్ గా తయారైంది. సో మనం చూసుకుంటే కూడా ఈ కిచెన్ లో కూడా మనకి వర్కింగ్ ట్రయాంగిల్ అనేది పర్ఫెక్ట్ గా ఫామ్ అయిందండి. కావాల్సినంత స్పేస్ తో కిచెన్ అనేది చాలా నీట్ గా ఉంది. ఇక్కడ సిట్అవుట్ ప్లాన్ అనేది ఫస్ట్ లేదనమాట. ఈ సిట్అవుట్ ప్లాన్ అనేది నాగరాజు గారు ఉండి ఇక్కడ సిట్అవుట్ చేస్తే బాగుంటుందండి, ఆలోచించండి అని చెప్పారు. యాజ్ యూ లైక్ సార్, మీరు చేయండి చూద్దామని చెప్పాను. ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. దాంతో ఈ సిట్అవుట్ అనేది ఇంత బ్యూటిఫుల్ గా రావడం జరిగింది. థ్యాంక్ యూ టు ఆర్బి ఇంటీరియర్స్. సో మనం చూసుకుంటే గనక ఫస్ట్ ఇనిషియల్ గా అక్కడ సిట్అవుట్ అనేది లేదండి. సో మనం సిట్అవుట్ కూడా కర్వ్ ఎడ్జెస్ మనం టీవీ యూనిట్ లో చూసుకున్నా కూడా కర్వ్ ఎడ్జెస్ మనం ఇచ్చాము. అండ్ అలానే ఇక్కడ సిట్అవుట్ లో కూడా కర్వ్ ఎడ్జె ఇచ్చాము. అండ్ అట్లానే ఇక్కడ కూడా మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దీని కింద కూడా మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాలోనే మనకి సిట్అవుట్ లాగా కూడా యూజ్ చేసాము. సో మాక్సిమం ఎక్కడి వరకు మనం స్టోరేజ్ అయితే క్లయింట్ కి ప్రొవైడ్ చేయొచ్చో మొత్తం కూడా మనం స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మనము ఫాల్ సీలింగ్ చాలా మినిమల్ గా సిట్అవుట్ ఉంది కాబట్టి అండ్ బీమ్ అనేది మనకి డైనింగ్ ని 2 పార్ట్ గా డివైడ్ చేయడం మూలంగా క్రాకరీకి ఏదైతే ఉందో అక్కడ కూడా మనం ఫాల్ సీలింగ్ సపరేట్ గా ఇచ్చాము. సిట్అవుట్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా మనం ఫాల్ సీలింగ్ సపరేట్ గా ఇవ్వడం జరిగిందండి. ఈ సిట్అవుట్ లో కూడా ఈ కర్వ్ రావడం వల్ల స్పేస్ పోతుంది అన్నారు. స్పేస్ పోయినా పర్వాలేదు,
వీ నీడ్ బ్యూటిఫుల్ సిట్ అవుట్ అని చెప్పి చెప్పాము. కావాలంటే స్పేస్ చూడండి, స్పేస్ పోయింది ఇక్కడ 8 inches వరకు పోయింది. అవును. ఆ స్పేస్ పోతే పోని మనకి బ్యూటిఫుల్ గా రావాలి. ఇక్కడ పిల్లలు ఎవరైనా కింద పడినా దెబ్బ తగలకుండా ఉంటుందని చెప్పి పెట్టించాను. దానివల్ల స్పేస్ కూడా కొద్దిగా పోయింది, అయినా పర్వాలేదు. సో కర్వ్ ఎడ్జ్ అనేది మనం ఏదైతే తీసుకుంటామో కర్వ్ ఎడ్జ్ చేసినప్పుడు మనకి 6 నుంచి 8 inches వరకు స్పేస్ అనేది డమ్మీ అవడం జరుగుతుందండి. సో ఆ స్పేస్ అనేది మనకి డమ్మీ అయినా పర్లేదు, సేఫ్టీ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి కర్వ్ ఎడ్జెస్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం, వచ్చేయండి. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్ లో మీరు చూస్తే కనుక చాలా ప్లెజెంట్ కలర్స్ ఉన్నాయి. సార్ మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా 2 కలర్ కాంబినేషన్స్ తోనే వెళ్ళాము. సో లాఫ్ట్ మొత్తానికి ఒక కలర్ అండ్ అట్లానే వార్డ్రోబ్స్ కి ఒక కలర్ ఇచ్చాం కదా. సో వార్డ్రోబ్ డిజైన్ గురించి మీరు చెప్పండి. వార్డ్రోబ్ డిజైన్ కి వచ్చేస్తే యాక్చువల్లీ సిట్అవుట్ ప్లాన్ లో లేకుంటే ఫస్ట్ మొత్తం కబోర్డే అనుకున్నాము. కానీ నాగరాజ్ సార్ వచ్చి ఇంత చేశాక ఇక్కడ లుక్ పోతుంది, సో సిట్అవుట్ పెట్టిద్దాం సార్, సిట్అవుట్ పెట్టినప్పుడు ఎవరైనా కూర్చోడానికి వచ్చినప్పుడు కానీ చాలా బాగుంటుందని చెప్పారు. అంటే ఇక్కడ మెయిన్ గా మేము ఏసీ పెట్టిద్దాం అనుకున్నాము. సో ఏసీ వచ్చేసి ఇక్కడ పెడితే స్టోరేజ్ కూడా పైన వెళ్ళిపోతుంది. సో ఏమన్నారంటే సార్ ఏసీ మీరు ఆపోజిట్ సైడ్ లో పెట్టుకోండి, ఇక్కడ మొత్తం స్టోరేజ్ పెట్టేద్దాము, స్టోరేజ్ పెట్టేస్తే మీరు ఏమైనా పెట్టుకోవడానికి కానీ పెద్ద పెద్ద బ్లాంకెట్స్ కానీ పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పారు. సో ఇక్కడ వచ్చేసి మేము అంటే మాకు సెంటిమెంట్ బీరువా ఉందన్నమాట. సో సెంటిమెంట్ బీరువాకి ఎస్పెషల్లీ చేపిద్దామని చెప్పాము. సో నాగరాజ్ సార్ అలాగే చేపించారు. ఇక్కడ కూడా వచ్చేసి మనం ప్రొఫైల్ డోర్ ఇచ్చారు. ప్రొఫైల్ డోర్ ఏంటంటే మొత్తం కబోర్డ్ కే లుక్ వస్తుంది ఒక లైట్ వేస్తే. సో ఇక్కడ ఏదైనా పెట్టుకోవడానికి కానీ చిన్న చిన్న వస్తువులు, బుక్స్ కానీ ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ కానీ పెట్టుకోవడానికి బాగుంటుందని ఇచ్చారు. సెంటిమెంట్ బీరువా అండి, అందుకే ఈ కార్నర్ లో పెట్టాలనుకున్నాము, పెట్టించాము. ఇక్కడ మాకు చెప్పింది ఏంటంటే ఈ డోర్ కి బ్యాక్ సైడ్ అంటే కంటిన్యూటీ వచ్చేటట్టు మాకు నాగరాజ్ సార్ చేశారు. మామూలుగా అయితే చేయరండి, డోర్ కంటిన్యూగా ఉంటుంది కింద వరకు, దాని వల్ల లుక్ వెళ్ళిపోతుంది, వద్దండి ఇట్లా చేపిస్తాం, ఈ మధ్య మోడర్న్ ట్రెండ్ అని చెప్పారు. అందుకోసం స్కర్టింగ్ కూడా ఈ కంటిన్యూటీ వల్ల మనకు లుక్ బాగా బ్యూటిఫుల్ గా వచ్చింది. సో మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వార్డ్రోబ్ ఏంటి అని అంటే సార్ వాళ్ళకి బీరువా అనేది సెంటిమెంటల్ కాబట్టి బీరువా ప్రొవిజన్ కావాలి అన్నారు. సో నార్మల్ గా మనం బీరువా డీప్ అనేది విత్ హ్యాండిల్ వచ్చేసి 24 పెట్టాల్సి ఉంటుంది కాబట్టి మనం ఈ వార్డ్రోబ్ డీప్ అనేది ఖచ్చితంగా 24 అనేది తీసుకున్నామండి. సో బీరువా అనేది మనం లోపల పెట్టినప్పుడు స్కట్టింగ్ అనేది కొన్ని వార్డ్రోబ్ కి మిస్ అవుతుంది. సో ఆ స్కట్టింగ్ అనేది మనము డోర్ కే అటాచ్ చేసి మనం మొత్తం కూడా మీరు చూసుకుంటే ఇదంతా కట్టింగ్ అంతా కూడా ఒకటే లెవెల్లో వచ్చింది. సో అందుకనే మనకి అటు సైడ్ ఇటు సైడ్ నార్మల్ గా అయితే 3 డోర్స్ డివైడ్ చేసుకొని వచ్చేవండి. కాకపోతే ఇక్కడ బీరువాకి ఇవ్వడం మూలంగా మనకి ఇక్కడ ప్రొఫైల్ డోర్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 1 feet డోర్ అనేది రావడం జరిగింది. సో బీరువా అనేది వదిలేసిన తర్వాత మనకి 1 feet డోర్ అనేది ఇవ్వడం మూలంగా ఆడ్ గా ఉంటది వుడ్ డోర్ పెడితే అన్న ఉద్దేశంతో మనం ఇక్కడ ప్రొఫైల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 2 కలర్ కాంబినేషన్ కూడా మనం ఏ ప్యాటర్న్ ఫాలో అవ్వకుండా లాఫ్ట్ మొత్తానికి వైట్ అనేది ఇచ్చాము అండ్ కింద వచ్చేసి మనము పౌడర్ పింక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే మాస్టర్ బెడ్రూమ్ లో బెడ్ బ్యాక్ ప్యానల్ కింద పివిసి మౌల్డింగ్స్ అనేది ఇచ్చాము. సో దాంట్లో కూడా సార్ వాళ్ళు వాల్ పేపర్ అనేది యూజ్ చేశారండి. సో ప్లెజెంట్ గా ఉంది, ట్రాపికల్ డిజైన్ కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ కి ఏదైతే మనకి వార్డ్రోబ్ అదంతా వచ్చిందో దానికి మ్యాచ్ అయ్యేటట్టు ట్రాపికల్ డిజైన్ పెట్టారు. సో ఓవరాల్ గా మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే క్లయింట్ కి కావాల్సినంత స్టోరేజ్ ఇస్తూనే అండ్ అట్లానే మోడర్న్ లుక్ ఇస్తూ మనం డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఐరన్ ఫోల్డబుల్ టేబుల్ కావాలి అండ్ అట్లానే ఇన్ ఫ్యూచర్ యూస్ చేయడానికి టీవీ ప్యానల్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ సిట్అవుట్ ఇచ్చారని కింద స్టోరేజ్ వేస్ట్ కాకుండా కింద కూడా స్టోరేజ్ ఇచ్చారు, ఏదైనా గ్రాసరీస్ కానీ ఏదైనా సబ్బులు కానీ అలాంటివి కానీ పెట్టుకోవడానికి. సో ఇక్కడ కూడా కబోర్డ్ ఇచ్చారు, ఒకటి క్లోత్స్ అన్ని హ్యాంగ్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి. సో లాస్ట్ కి అయితే చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఇంత బాగా వస్తుంది అనుకోలేదు నేను ఫస్ట్, చాలా బాగా వచ్చింది. ఇక్కడ టీవీ యూనిట్కి వచ్చేసరికి నేను ఎప్పుడు చూసినా స్పోర్ట్సే చూస్తుంటాను. సో మమ్మీ ఎప్పుడు చూడదు. సో మమ్మీకి ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా చూసుకోవాలి, ఏదైనా సినిమాలు కానీ చూసుకోవడానికి బాగుంటుందని ఇక్కడ పెట్టించాం టీవీ యూనిట్. అంటే మాకు పాత ఇంట్లో ఐరన్ చేయడానికి ఎక్కడ స్టాండ్ కానీ ఏదైనా టేబుల్ కానీ లేకపోతుంది. సో నాగరాజ్ సార్ ఏమన్నారంటే ఐరన్ ఫోల్డబుల్ టేబుల్ పెట్టిద్దాం సార్, ఐరన్ ఇక్కడ చేసుకోవడానికి, ఇక్కడ కూర్చొని చేసుకోవడానికి కూడా చాలా బాగుంటది, ప్లస్ ఇక్కడ ప్లగ్ పాయింట్ ఉంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుందని ఇక్కడ పెట్టించారు. సో మాస్టర్ బెడ్రూమ్ లో అలానే మనకి డ్రెస్సింగ్ యూనిట్ కూడా వచ్చిందండి. సో డ్రెస్సింగ్ యూనిట్ వచ్చేసి గ్లాస్ ప్రొఫైల్ అనేది ఇచ్చాము మనము అండ్ లోపల్ స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ అట్లానే ఇక్కడ వాకింగ్ క్లాసెట్ లాగా కూడా అంటే కొంచెం ప్రొవిజన్ వచ్చింది వ్యానిటీ అది పెట్టుకోవడానికి. సో ఇక్కడ సపరేట్ గా వ్యానిటీ ప్రొవిజన్ లాగా కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫాల్ సీలింగ్ కూడా చాలా మినిమల్ గా మనము ప్యానల్ లైట్స్ అండ్ ప్రొఫైల్ లైట్స్ తో మాస్టర్ బెడ్రూమ్
బెడ్రూమ్ కాబట్టి హెవీ లైటింగ్ లేకుండా మినిమల్ లైటింగ్ తో మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సార్ ఓవరాల్ గా మాస్టర్ బెడ్రూమ్ లుక్ గురించి మీరే చెప్తారు. 5 out of 5. 5 out of 5 రైటింగ్ ఇచ్చారు సార్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామా సార్? ఓకే సార్. సో ఇది మీ బెడ్రూమా సార్? సో డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది, కలర్ కాంబినేషన్స్ అదంతా. సో ఇది డిజైన్ ఇలా కావాలి అని చెప్పి చేయించుకున్నారా సార్, కొంచెం డిఫరెంట్ గా అట్లా? అంటే యాక్చువల్ గా ఆర్బీ ఇంటీరియర్ నిజాంపేట్ బ్రాంచ్ పాత ఆఫీస్ కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం కన్సల్ట్ అయినప్పుడు చూసాను ఇలాంటి ప్రొఫైల్ డోర్, బాగా ఇంప్రెస్ అయ్యాను. సో ఖచ్చితంగా నా రూమ్ లో పెట్టించుకోవాలని నేను అడిగి మరీ పెట్టించుకున్నాను. సో ఇక్కడ కూడా కబోర్డ్ అంటే ఎక్కడ లుక్ కి కాంప్రమైజ్ అవ్వలేదు, స్టోరేజ్ కి కాంప్రమైజ్ అవ్వలేదు, రెండు మెయింటైన్ చేస్తూనే రూమ్ కి బాగా బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. సో కలర్ కాంబినేషన్ కూడా మీరు లైట్ షేడ్స్ లాగా, లైట్ షేడ్స్ అంటే డార్క్ షేడ్ చేస్తే లైటింగ్ ఇన్ ఫ్యూచర్ వింటర్ లో కానీ అలాంటప్పుడు లైటింగ్ ఇష్యూ అవుతుందని అంటే ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ పెట్టుకోవాలని చూసాను. సో ప్లెజెంట్ కలరే హై గ్లాస్ లో మీరు ఇలా తీసుకోవడం జరిగింది. సో వార్డ్రోబ్ డిజైన్ కూడా మీరు చూస్తే లాంగ్ డోర్ కాకుండా అటువైపు మనం 2 డ్రాస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. వాటికి నాబ్స్ అనేది కూడా ఇచ్చాము. సో డిజైన్ ఒకటే వార్డ్రోబ్ లో మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది ఇక్కడ ఫాలో అవడం మీరు చూడొచ్చండి. అటు చూస్తే గనక మనం 4 feet డోర్ ఇచ్చి కింద 2 డ్రావర్స్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ పార్టీషన్ చూసుకుంటే గనక 2 ప్రొఫైల్ డోర్స్ అనేది ఇచ్చాము. అండ్ ఇటు వచ్చేసి సింగిల్ పార్టీషన్ ఏదైతే ఉందో మనం నార్మల్ గా డోర్ అనేది ఏదైతే వుడెన్ థీమ్ లో వెళ్ళామో సేమ్ అదే థీమ్ లో మనం కంటిన్యూ చేయడం జరిగింది. ఓవరాల్ గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే గనక బ్లూ అండ్ యాష్ కలర్ రెండు కూడా లైట్ కలర్ లో తీసుకోవడం మూలంగా చాలా ప్లెజెంట్ గా అండ్ లైటింగ్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది ఇక్కడ. అండ్ అట్లానే ఈ బెడ్రూమ్ లో కూడా సిట్ అవుట్ వచ్చినట్టుంది. అంటే మాస్టర్ బెడ్రూమ్ లో ఖచ్చితంగా పేరెంట్స్ కి సిట్ అవుట్ ఉందని నేను కూడా పట్టుబడి చేయించుకున్నాను సిట్ అవుట్. సో మాస్టర్ బెడ్రూమ్ కి ఇది రిప్లికా లాగా ఇక్కడ కూడా బెడ్రూమ్ సిట్ అవుట్ లాగా తీసుకున్నారు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ వర్క్ స్టేషన్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్ కూడా వచ్చినట్టుంది సార్. అవునండి. అంటే యాక్చువల్లీ ఇది మొత్తం ప్లాన్ లో లేదు, జస్ట్ ఈ టేబుల్ ఒక్కటే ప్లాన్ లో ఉండింది. సో నాగరాజ్ సార్ ఏమన్నారంటే టేబుల్ ఒక్కటే పెట్టుకుంటే బాగొచ్చు సార్, లైక్ ఫ్యూచర్ లేదన్నా కాస్మెటిక్స్ అలాంటివి పెట్టుకోవాలంటే కూడా స్టోరేజ్ ఉంటే మీకు చాలా బాగుంటది, లైక్ బుక్స్ కానీ ఎలాంటివైనా ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ పెట్టుకోవాలంటే టేబుల్ పైన ఒకటి అన్ని సర్దేయలేం కదా. సో ఇది కూడా చేయించుకోండి. ప్లస్ ఈ మిర్రర్ గురించి, ఈ మిర్రర్ అసలు మేము ఫస్ట్ లో అసలు వద్దనుకున్నాము. సో నాగరాజ్ సార్ మీరు పెట్టుకోండి చాలా బాగుంటది, చాలా లుక్ ఇస్తుంది అని ఈ ప్రొఫైల్ మిర్రర్ పెట్టించారు. సో దీని వెనకాల కూడా స్టోరేజ్ ఇచ్చారు, ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఏదన్నా కర్టన్ రాడ్ ఇచ్చారు. సో ఓవరాల్ చాలా బాగుంది స్టడీ యూనిట్. సో స్టడీ యూనిట్ లో కూడా మనం ఇక్కడ డిజైన్ అనేది డ్రెస్సింగ్ యూనిట్ కమ్ స్టడీ యూనిట్ లాగా డిజైన్ చేసామండి. ఫస్ట్ ఇనిషియల్ డ్రాఫ్ట్ లో మనము క్లయింట్ తో డిస్కస్ చేసింది వచ్చేసి ఓన్లీ టేబుల్ మాత్రమే డిజైన్ చేసాము, టేబుల్ విత్ పెడెస్ట్రియల్ స్టోరేజ్. తర్వాత కాన్వర్సేషన్స్ కానీ 3Ds మనం ప్రొవైడ్ చేసిన దాంట్లో ఓవర్ హెడ్ అండ్ ప్యానలింగ్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనం 2 doors అనేది స్టోరేజ్ కి ఇచ్చాము. సో ఇలా ఇక్కడ చూసుకుంటే కూడా మనము డోర్స్ కి 1 inch అనేది లెంత్ ఎక్కువ తీసుకొని హ్యాండిల్ లెస్ లాగా క్రియేట్ చేయడానికి ఇక్కడ మనం ఇలా యూజ్ చేసామండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ప్రొఫైల్ డోర్ అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ గా ఏదైనా డెకోర్ కానీ ప్లాంటేషన్స్ అవి పెట్టుకోవడానికి ఓపెన్ బాక్స్ అనేది ఇచ్చాము. అండ్ రాఫ్టర్స్ మనము ఏదైతే టీవీ యూనిట్ లో యూజ్ చేసామో అదే రన్ చేస్తూ ఇక్కడ రాఫ్టర్స్ అనేది డిజైన్ చేసి బ్యాక్ ప్యానల్ అనేది ఎలివేట్ చేసాము. అండ్ అటు కార్నర్ కి వస్తే నార్మల్ గా డ్రెస్సింగ్ యూనిట్ డీప్ అనేది 6 inches ఎలా అయితే ఇస్తామో అలాగే ఇచ్చేసి లోపల స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేసాము. సో ఇది వచ్చేసి టాల్ మిర్రర్ కాబట్టి మనకి వ్యూ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో మనం ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసామండి. సో సీలింగ్ చూస్తే గనక మనం ఇక్కడ కూడా మినిమల్ రెక్టాంగిల్ అండ్ ఆరో టైప్ ఆఫ్ ప్రొఫైల్స్ తో ప్యానల్ లైట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లైట్ కలర్స్ కాబట్టి మనకి చాలా ప్లెజెంట్ లుక్ అనేది వస్తుంది. సో సార్ ఇది PVC మోల్డింగ్స్ గురించి చెప్పండి సార్, లైక్ కార్ అది పెట్టారు. ఆబ్వియస్లీ యంగ్స్టర్ ని కాబట్టి స్పోర్టీ వాల్ పేపర్ లాంటి కార్ కానీ బైక్ కానీ కావాలని పెట్టించుకున్నాను. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మౌల్డింగ్స్ చూసినా ఇక్కడ మౌల్డింగ్స్ చూసినా నాగరాజ్ సార్ ప్లాన్ అయ్యింది. వేరే అనుకున్నాం సార్, వేరే చెప్పారు, కానీ అవుట్కమ్ మొత్తం చాలా బ్యూటిఫుల్ వచ్చింది. సో ఏదైతే మనము ట్రిమ్స్ అనుకున్నామో లైక్ వాల్ ప్యానల్స్ కానీ లేదు అని అంటే ఫ్రేమింగ్ వర్క్ కనుక చేయించుకుంటే మనకి రూమ్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. మొత్తం వుడ్ వర్క్ పెట్టి కప్పేసినట్టు లేకుండా చాలా మినిమల్ గా ఎలిగెంట్ లుక్ తీసుకొని రావాలి అని అనుకున్నప్పుడు మనం ఇలాగా PVC మౌల్డింగ్స్ పెట్టుకొని ఇలా వాల్ పేపర్స్ ఏమైనా పెట్టడం మూలంగా మనకి లుక్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. సో నాగరాజ్ సార్ ఇచ్చిన సజెషన్ తో క్లయింట్ మనం చిన్న సజెషన్ అనేది తీసుకోవడం మూలంగా అవుట్కమ్ అనేది ఇట్లాగా టర్న్ అవుట్ అయిందండి. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ సార్? అవునండి. సో గెస్ట్ బెడ్రూమ్ టూ కాంప్లెక్స్ గా లేకుండా ఎక్కువ ఓవర్ గా పెట్టకుండా సింపుల్ గా పెట్టేద్దాము అని పెట్టుకున్నాము. ప్లస్ ఈ టాల్ మిర్రర్ కూడా ఎట్లయితే మనకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో వచ్చిందో ఇక్కడ కూడా పెట్టేద్దాం అండ్ వచ్చే ఎవరైనా గెస్ట్ చూసుకోవడానికి కూడా బాగుంటదని పెట్టించాము. సో టూ సింపుల్, ఎక్కువ ఏం లేకుండా విత్ మినిమల్ స్టోరేజ్ అండ్ మినిమల్ డిజైన్. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న కలర్స్ అన్ని కూడా షిమ్మరీ తీసుకున్నట్టున్నాం. మాస్టర్ బెడ్రూమ్ గానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ గానీ లేదు గెస్ట్ బెడ్రూమ్ గానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ గానీ మొత్తం కూడా మనము కిచెన్ వీటన్నిటితో కూడా చూసుకుంటే గనక
షిమ్మరీ కలర్స్ మీరు తీసుకున్నట్టు. అవునండి. సో ఎక్కువ డార్క్ గా లేకుండా, ఎక్కువ మరీ ఓవర్ గా లేకుండా, టూ సింపుల్ అండ్ టూ షిమరీ. సో మనం ఇక్కడ చూస్తే గనకండి గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నాము. గెస్ట్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి 5 doors అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 5 doors కి కూడా మనం టీ పట్టీస్ అండ్ అలానే హ్యాండిల్స్ తోనే ఎలివేట్ చేసాము. లాఫ్ట్ మొత్తానికి కూడా కంటిన్యూషన్ వైట్ లామినేట్ అనేది ఇచ్చేసాము మనము. అండ్ ఏదైతే మనకి 5th door ఉందో దానికి మనము లాంగ్ ప్రొఫైల్ మిర్రర్ అనేది ఇచ్చాము. సో డ్రెస్సింగ్ యూనిట్ అనేది సపరేట్ గా చేయకుండా గెస్ట్ బెడ్రూమ్ అనేది మినిమల్ గానే ఉంటుంది కాబట్టి మనము వార్డ్రోబ్ లోనే మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాము. సో గెస్ట్ బెడ్రూమ్ చూసుకుంటే కూడా మనకి చాలా స్పేషియస్ గా కనిపిస్తోంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా మినిమల్ గా చాలా బాగుంది. అండ్ టీ పట్టి డిజైన్స్ కూడా రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా మనం ఇట్లాగా ఒక థీమ్ లాగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. సో ఓవరాల్ గా లుక్ చూసుకుంటే చాలా ప్లెజెంట్ గా ఉంది. లైక్ గెస్ట్ బెడ్రూమ్ నార్మల్ గా ప్లెజెంట్ గా ఉండే కలర్స్ చూస్ చేసుకుంటాం కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ షిమ్మరీ లామినేట్ అనేది యూజ్ చేసాము. అండ్ వైట్ కలర్ కూడా మనం షిమ్మరీ కలరే యూజ్ చేసాము. అండ్ ఫాల్ సీలింగ్ చూసుకుంటే కూడా మనం మినిమల్ న్యాచురల్ వైట్ లైట్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ ప్రొఫైల్ లైట్స్ కూడా మినిమల్ గానే ఇక్కడ మనము యూజ్ చేసామండి. సో సార్ మనకి మీరు ఫస్ట్ ఆర్బీ ఇంటీరియర్ కి ఎలా రీచ్ అయ్యారు? ఆర్బీ ఇంటీరియర్ అంటే మనం ఫస్ట్ యూట్యూబ్ చూసేవాళ్ళము. ఇద్దరం చూస్తూ ఏందో కొత్తగా ఉంది అని చెప్పి ఒక ఆర్బీ ఇంటీరియర్ మోడల్స్ చెప్పేవాడు. నెక్స్ట్ తన వీడియోస్ కూడా బాగుండేవి. ఇంటీరియర్ డిజైనర్స్ అవన్నీ చూసాము. అలా చూస్తూ రోజు నేను ఫాలో అయ్యేవాడిని 2 months వరకు. 2 months ఫాలో అయిన తర్వాత అప్పుడు సరే బాగుంది అని అనుకున్నాము. ఒకసారి కన్సల్ట్ అయ్యి మాట్లాడితే బాగుంటది కదా అని చెప్పి మేము ముగ్గురం. సో మీరు ఫస్ట్ ఎవరు కన్సల్ట్? యాక్చువల్గా అయితే నేను కలవాలనుకున్నది రవితేజ సార్తో కలవాలి. పోయాము, ఇంటీరియర్ ఆఫీస్కి వచ్చాం కానీ అక్కడ ఎవరబ్బా నాగరాజ్ అని అనుకున్నాము. తర్వాత సరే వచ్చాం కాబట్టి కన్సల్ట్ అవుదాము, మాట్లాడదాము, వీళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుంది. మనకు 1-2 కన్సల్టేషన్స్ తోనే మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ తోనే ప్రాజెక్ట్ అనేది ఇచ్చాము ఆర్బీ ఇంటీరియర్స్. సార్ అంటే మీరు ఫస్ట్ విజిట్ అయినప్పుడు మీకు ఒక రఫ్ కొటేషన్ ఇచ్చిండు, తర్వాత సైట్ విజిట్స్ అట్లా ఏమన్నా చేయడం జరిగిందా సార్? సైట్ విజిట్స్ జరిగాయండి. ఎవరు మా గోపి గారు వచ్చారు, నెక్స్ట్ నాగరాజు గారు వచ్చారు, నిత్య గారు. ఎస్, ఇట్లా గోపి, నాగరాజు, మీరు వీళ్ళ సైట్ విజిట్స్ కూడా చేశారు. ఓకే అనిపించింది. వెరీ హ్యాపీ. సో మనకి తర్వాత ప్రాసెస్ లో పేపర్ వర్క్ అనేది ఉంటుంది కదా సార్, లైక్ కొటేషన్ తర్వాత ఇన్వాయిస్ కానీ అగ్రిమెంట్స్ కానీ, లేదు అని అంటే మనకి పేమెంట్ రిక్వెస్ట్ ఇవన్నీ కూడా. సో కొటేషన్ అదంతా కూడా ట్రాన్స్పరెంట్ గా అండ్ పేపర్ వర్క్ కూడా మీకు ట్రాన్స్పరెంట్ గా అనిపించిందా? మేము ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి దిగాం ప్రాజెక్ట్ లోకి. మేము కూడా ఇంతకుముందు అంటే వేరే ఇంటీరియర్ వాళ్ళకి అడిగాము, తక్కువ చేస్తామన్నారు. నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు వాళ్ళు చెప్పే విధానం బట్టి. తర్వాత 2-3 ఇంటీరియర్స్ వాళ్ళకి కూడా అడిగాము, వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ వాళ్ళు చెప్పే విధానం కానీ ఏది మనకు ట్రాన్స్పరెన్సీ లేదు వాళ్ళ దగ్గర. అందుకని మనం ఆర్బీ ఇంటీరియర్స్ తో నాగరాజ్ సార్ చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క ట్రాన్స్పరెన్సీని బట్టి మనము ఆర్బీ ఇంటీరియర్స్ కు రీచ్ అయ్యాము. వాళ్ళు ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 3D డిజైన్స్ అప్పుడు కలర్ కాంబినేషన్స్ కానీ 3D డిజైన్ కావాల్సినంత టైం ఇచ్చారండి మాకు. సో కలర్ కాంబినేషన్స్ కానీ అవి ఎట్లా అనిపించింది సార్? మనీషా గానీ మీరు గానీ చాలా ఓపిక్గా 2 times పట్టింది మాకు, 2 or 3 times ఐ థింక్. సో టైం కూడా ఇచ్చారు, చాలా ఓపిక్గా చెప్పారు. వెరీ హ్యాపీ. మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో అసలు వాటిల్లో ఏది సెట్ చేసుకుంటే బాగుంటుంది, ఏది మ్యాచ్ అవుతుంది అనేది చాలా 2 hours 3 hours తీసుకున్నట్టున్నాము. మీరు కూడా ఓపిక్ గా ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, అయితే బాగుంటుంది. ఒకసారి మీ ఇంటికి వచ్చి కూడా ఆలోచించుకున్నాము. ఏది ఆలోచించినా మేము కూడా కలిసి ఆలోచిస్తాము. దాన్ని ప్రాజెక్ట్ పెట్టాము. అవుట్పుట్ అంటారు. చాలా మంది అడిగారు ఎక్కడ చేయించారు, వచ్చి చూసారు. మేము కూడా కన్సల్ట్ అవుతాము, మేము కూడా ఆర్బీ ఇంటీరియర్ దగ్గర పోయి మాట్లాడతాము అని చెప్పి 3-4 members అడిగారు. సో ఆర్బీ ఇంటీరియర్ కి అవుట్ ఆఫ్ 5 మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 4.5. సో చూసారు కదా, ఈ రోజు మనకి క్లయింట్ ఇచ్చిన రేటింగ్ వచ్చేసి 4.5 అనేది ఇచ్చారు. సో మీరు చూస్తే గనక ఇల్లు అనేది చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది. బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ హౌస్ అపీరెన్స్ ని మార్చేస్తాయి, కానీ ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ, క్వాలిటీ, డెడికేషన్ హౌస్ ని డ్రీమ్ హోమ్ గా మార్చేస్తాయి. అదే ఆర్బీ ఇంటీరియర్ కమిట్మెంట్. నెక్స్ట్ బ్యూటిఫుల్ హోమ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బిల్డ్ స్మార్ట్, లివ్ బ్యూటిఫుల్లీ. దిస్ ఇస్ రవితేజ, మేనేజింగ్ డైరెక్టర్, ఆర్బీ ఇంటీరియర్.